సో హలో గైస్, వెల్కమ్ టు ద లాంగమ్ సిరీస్ డే 28. సో ఇంకా 1 month అయిపోయింది అండ్ కొంచెం స్మెల్ రావడం కూడా స్టార్ట్ అయింది. అందుకే దీని ట్యాంక్ క్లీనింగ్ ఇంకా బెడ్డింగ్ చేంజ్ చేద్దాం అనుకున్నాము. సో బాగా రీసెర్చ్ చేసిన దాని తర్వాత టాయిలెట్ పేపర్ బెడ్డింగ్ ని మేము ఫైనలైజ్ చేసాము. సో ఈ బెడ్డింగ్ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఆ టాయిలెట్ పేపర్స్ తీసుకొని పెద్ద పెద్ద పీసులు లెక్క మనం చింపాలి, కట్ చేయకూడదు సీజర్ తోని. సో ఇలా 40 to 45 minutes కూర్చొని మొత్తం టాయిలెట్ పేపర్ చింపేసాం అనమాట. నాకైతే ఎగ్జామ్ కి చిట్లు పెట్టిన ఫీలింగ్ వచ్చింది. సో ఇలా మనం చేతితో చింపిన దాని తర్వాత ఇలా స్క్విష్ చేయాలి, అంటే పిసకాలి. అప్పుడే మనకి షార్ప్ ఎడ్జెస్ ఉండవు పేపర్స్ కి. సో లాస్ట్ కి 3 feet ట్యాంక్ సరిపోయేంత మాత్రం నింపేశాము. సో మా లవంగం గారు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఫస్ట్ దీనిలో ట్రయల్ వేసామన్నమాట. ఇది దీనికి ఎంత నచ్చిందంటే కొంతసేపటి తర్వాత కనిపించలేదు, ఇది మొత్తం తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయి టిష్యూ పేపర్స్ అనేది దాని మీద వేసుకొని పడుకుంది. సో మేము ఇంకా దాన్ని అక్కడ వదిలేసి ట్యాంక్ ని క్లీన్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ దాని మీద ఉన్నాయన్ని తీసేసి బెడ్డింగ్ మొత్తం క్లీన్ చేసేసి పడేసాము. సో ఇలా కంప్లీట్ గా క్లీన్ చేసి దీని మీద టిష్యూ పేపర్స్ వేద్దాం అనుకుంటే కింద మొత్తం దీని శాండ్ బాత్ తో నిండిపోయింది. అందుకే ఇంకొకటేసారి మొత్తం కడిగేసాను, జస్ట్ వాటర్ తోని, డిటర్జెంట్ అలాంటిది ఏం పెట్టలేదు. సో మిగిలిపోయిన వాటర్ ని కొద్దిగా హెయిర్ డ్రైయర్ పెట్టి అలా ఎండబెడుతున్నాను అనమాట. ఇంకా టిష్యూ పేపర్స్ సరిపోలేదని చెప్పి ఇంకొక రోల్ చింపామన్నమాట. సో ఇంకా ఫైనల్ గా దాని ఇల్లు, వాటర్ బాటిల్, వీల్, ఇంకా దాని ఫుడ్ ప్లేట్ ని పెట్టేసాము. సో ఫైనల్లీ మన లవంగం గాడికి తన కొత్త బెడ్డింగ్ తోని తన కొత్త ఆల్మోస్ట్ కొత్త ఇల్లులో ఇంట్రడ్యూస్ చేసాము. సో దీని రియాక్షన్ వ్లాగ్ రేపు పెడతాను.